श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, భారతదేశం ధర్మభూమి, సనాతన ధర్మమునకు చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటిది. ఎందరో మన భారతదేశాన్ని దురాక్రమణ చేసిన ఈ యొక్క ధర్మం ప్రజల గుండెలలో అనేక వేల సంవత్సరాలుగా పాతుకుపోయి ధర్మం నుంచి విడువబడకుండా ఈ నేల యొక్క పుణ్యమా, ఈ తీర్థముల పుణ్యమా, ఈ మహాపురుషుల యొక్క అనుగ్రహమా అన్నట్టుగా ఈ యొక్క వైదిక ధర్మం ఇంకా నిలబడి ఉందంటే విశ్వమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటివి ఏమి? ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన ధర్మాన్ని స్థిరం చేశారు. అందులకై చతురామ్నాయ పీఠము చేసి ముఖ్యముగా సర్వజ్ఞ పీఠం, కాంచి కామకోటి పీఠం, మూలామ్నాయ పీఠాన్ని గురుపీఠకంగా వారు అధిష్ఠించి అత్యంత ప్రధానమైనటువంటి వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఆ పరంపరలో వచ్చినటువంటి మహాపురుషులందరూ కూడా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఏ ఉద్దేశ్యంకై వారు జన్మించారో ఆ సదుద్దేశ్యంకై వారు పాటుపడ్డారు. అందులో మహాన్ వెలుగు కిరణం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు 68వ పీఠాధిపతి. వారు యతి ధర్మాన్ని ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా వారు ఆచరించి ఇతరులకు మార్గదర్శనమయ్యారు. ఎందరో పీఠాధిపతులు, ఎందరో మహాత్ములు కాంచి కామకోటి పీఠంలో మరలా ఆదిశంకరులు అవతరించారని వేనోళ్ల కొనియాడుతున్నారు. మహాస్వాములు వారు అట్టి మహాపురుషులు. ఆయన వేదధర్మంకై 87 ఏళ్ల కాంచి కామకోటి పీఠంలో సువిస్తారంగా ఈ దేశమంతా తిరిగి ధర్మస్థాపన చేసినటువంటి మహాపురుషులు. ఆయన చేస్తున్నటువంటి విస్తారమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు ఎందరో అనేకమైనటువంటి భూములను, ఆస్తులను కంచి కామకోటి పీఠానికి శరణాగతిగా అర్పించారు. ఇంత గొప్పదైనటువంటి ఈ పీఠం ఎలా నిర్వహించబడుతుంది అనగా వారు చూపించిన మార్గదర్శనంలో వారి కరసంజాతులు మరియు వారి శిష్య ప్రశిష్యులందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. కాంచి కామకోటి పీఠానికి ఎన్నో ఆస్తులున్నాయి. ఆ ఆస్తులన్నింటినీ కూడా చాలా శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. అందులో ఒక ఆయన గురించి మనం చెప్పుకుందాం. ఆయన పేరు శ్రీ గోపాలయ్య గారు. ఆయన్ను పోలాహం గోపాలయ్య అని పిలుస్తారు. ఈయన తన ప్రత్యేకమైన తన యొక్క స్వంత పనులు చూసుకుంటూ ఆ యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా నిర్వహించబడుతున్నాయని
ఆ నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణ చేస్తూ వాటి వివరాలను శ్రీవారికి అప్పగించేటువంటి వారు. ఆయన అలా ఒకసారి కాంచి సమీపంలో ఉన్నటువంటి దిండిగల్కు వస్తున్నారు. అక్కడ దిండిగల్లో షిరిమలై అరటిపళ్ళు చాలా ప్రఖ్యాతి. ఆయన ఏం చేశారు, తమ కంచి పీఠంలో ఉన్నటువంటి నిర్వహణ ఉన్నటువంటి పొలాలను చూస్తూ అలా వచ్చారు. ఆ యొక్క ఆస్తుల్లో ఒక ముఖ్యమైన భూమిని ఒక ఆయన చాలా భక్తుడు చాలా చక్కగా నిర్వహిస్తూ సంవత్సరానికి దానికి ఇవ్వవలసినటువంటి మఠానికి దాని యొక్క ప్రతిఫలాన్ని సమర్పించేవాడు. ఈయన వెళ్ళి గోపాలయ్య గారు ఆ పొలాన్నంతా చూశారు, ఆయన పలకరించారు, మాట్లాడించారు. తర్వాత ఏం చేశారంటే, పళ్ళు చాలా బాగున్నాయి కదా, స్వామివారికి సమర్పిద్దామనుకొని ఒక 2 అరటి గెలలు ఆయన అడిగి తీసుకొచ్చి తెల్లవారితే స్వాముల వారి దర్శనానికి వచ్చాడు. స్వాముల వారి విశ్వరూప దర్శనమైన తర్వాత స్వాముల వారి ముందు వాటిని పెట్టి, ఇది మన సొంత తోటలోవి స్వామి, పళ్ళు తెచ్చాను అన్నారు. స్వాముల వారు చుట్టూరా కూడా భక్తులు ఉన్నారు. ఈయన్ని చూసి గోపాలయ్య గారు, నేనేమైనా ఒక పశువున, ఈ పండ్లు ఇన్ని నేను తింటానా అని అడిగారు. ఈయనకు నివ్వెరపోయాడు. ఏదో భక్తిగా సమర్పిస్తున్నాను కదా మఠం పళ్ళు, స్వామివారు ఎందుకు తీసుకోలేదు అని. స్వాముల వారు పరిచారకం చెప్పి దాంట్లో 2 పళ్ళు మాత్రం అక్కడ పెట్టి మిగతా ఆయనకి ఇచ్చేసి అన్నారు. స్వామి, ఇది ఈ సంవత్సరం వచ్చిన మంచి పంట, చాలా బాగుండే స్వామి అన్నాడు. స్వాముల వారు మరలా చెప్పాడు, మీరు వెళ్ళి ఆ పొలం యజమానికి ఈ 2 గెలల పళ్ళను కూడా ఇచ్చేసి వెళ్తూ మన కామాక్షి దేవాలయంలో ఉన్నటువంటి కుంకుమ ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వు అన్నారు. ఇంక స్వాముల వారు చెప్తే ఇంకెదురుంటుందా? అప్పుడు స్వామివారు ఆయనకి చెప్పాడు, గోపాలయ్య, ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆ రైతు ఎంత మంచివాడు, ఆయన ధర్మరీతిగా జీవిస్తున్నాడు, సనాతన ధర్మంలో ఏమున్నాయో ఆ పద్ధతులు ఆయన పాటిస్తున్నాడు, సంప్రదాయ దుస్తులు ధరిస్తాడు, ఆయన శిఖ ధరించాడు, తర్వాత తన కుటుంబ జీవితం కూడా చాలా చక్కగా ఆదర్శవంతంగా గడుపుతున్నాడు. ఇంకా వివాహాలైతే తమ కులమునకు తమ బంధువుల్లోనే ఆయన వివాహం చేసుకుంటున్నాడు. కావున ఆయన కష్టపడి ఆయన సంపాదించి ఇచ్చినటువంటిది ఆయన తీసుకొని ఇస్తే అది బాగుంటుంది, కానీ మన సంపద మన తోట అనుకొని మనం తీసుకొని వస్తే అది న్యాయమా అని చెప్పారు. చూడండి స్వాముల వారు ఎలా చెప్తున్నారు. ఎవరు తీసుకురావాలి, దేనిపైన మనకి అధికారం ఉంది, దేనిపైన అధికారం లేదు అని స్పష్టంగా స్వాముల వారు చెప్పారు. మరి స్వాముల వారి మాటను ఎవరు తీసేస్తారు? మరలా రామకృష్ణయ్య గారు తీసుకొని వెళ్ళి ఆ యజమానికి అవన్నీ అర్పణ చేసి ఇంకొకసారి ఇలా జరగదు అని ఆయనకు ఆశ్వాసనం చెప్పి వచ్చాడనమాట. మహాస్వాముల వారు చాలా సరళం. వారి యొక్క ఆదర్శాలు అది ధర్మం పైన ఆధారపడి ఉంటాయి. మనం ధర్మాన్ని కాపాడాలి. ఈ సనాతన ధర్మంలో మనకు కొన్ని లక్షణాలను శాస్త్రాలు విధిస్తున్నాయి. అవేవనగా సత్యం, న్యాయం, అహింస, వీటిని మన బ్రతుకులో అలవాటు చేసుకోవాలి అని చెప్తారు. అప్పుడే మనం ధర్మాన్ని నిజంగా పాలించిన వారు అవుతామని. ఒకసారి ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీయుత వివి గిరి గారు కాంచీ మఠానికి వచ్చి గోవులను మఠానికి దానం ఇవ్వాలనుకున్నారు. స్వాముల వారితో ఈ విషయం చెప్పగా స్వాముల వారికి 5 నిమిషాలు ఆలోచన చేసి ఆయనతో అన్నారు, వివి గిరి గారు, మీరు ఈ యొక్క పశువులు తీసుకొచ్చారు కదా, ఇది మీ సొంత డబ్బుతో తెచ్చినవా ప్రభుత్వందా అని అడిగారు ఆయన. అప్పుడు ఆయన
స్వామివారికి నమస్కారం చేసి, ఇది నా సొంత జీతంలో కొన్నవి స్వామి, ప్రభుత్వానికి ఇంతమంది, ఇందులో ఏమీ సందేహం వారికి సంబంధం లేదు. మీ దగ్గర ఉంటే ఇవి మఠం వాళ్ళ గోశాలలో బాగా చక్కగా చూసుకుంటారని అని చెప్పి వాటిని మఠానికి అప్పగించారు. చూడండి, ఈ కాలంలో ఎవరైనా అలాంటి ప్రభుత్వ గొప్ప అధికారంలో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు రావడమే గొప్ప అనుకుంటారు. స్వాములు వారు అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. సామాన్యమైన భక్తుడు మొదలుకొని ప్రతి ఒక్కరూ న్యాయంగా ఉండాలని వారి నిర్ణయం. మరి ఒకసారి ఎంజీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్వాముల వారి దగ్గరికి వచ్చి పండ్లు మరియు దండిగా ధనం స్వామివారి ముందు పెట్టి వినయంగా కూర్చున్నారు. స్వాముల వారు ఒకసారి చూశారు, ఆయన బాగా చూస్తూ మాట్లాడించి అన్ని కుశల ప్రశ్నలు అడిగి ప్రభుత్వ విషయాలు కూడా అన్నీ అడుగుతూ ఒక మాట అన్నాడు ఆయనతో. ఏమని, ఈ డబ్బుని నేను ఏం చేయాలి చెప్పండి, నేను ఒక సన్యాసిని, దీనివల్ల నాకు కలిగే లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని ఆయనతో అన్నారు. లేదు స్వామి, మీకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నానంటే ఓ పని చేయండి. మీరు మన మఠానికి అతి సమీపంలో సర్వతీర్థము అనేటువంటి ఒక కొలను ఉంది, పుష్కరిణి. అది చాలా సంవత్సరాలుగా అది జీర్ణోద్ధారం చేయక అలానే ఉండిపోయింది. కాంచీకి వచ్చిన వారు యాత్రికులు పూర్వంలో అందులో స్నానం చేసి దేవాలయాలు దర్శించేటువంటి వాళ్ళు. మరి ఇంతవరకు అది జరగలేదు. ఈ డబ్బుకు ఇంకాస్త చేర్చి మీ యొక్క పలుకుబడిని ఉపయోగించి ఆ సర్వతీర్థాన్ని బాగు చేయండి, నేను అందులో వచ్చి నేను స్నానం చేస్తానన్నారు. చూడండి, స్వాముల వారిలో ఉన్నటువంటి విశాల హృదయం మరియు యాత్రికులపైన వారికి ఉన్నటువంటి ప్రేమ. అందుకే అంటాం, ధర్మం అనేటువంటిది ఏమిటనగా కేవలం యతి ధర్మం అనగా ఏమిటి, సర్వ మానవాళి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వారు మహాపురుషులు ఎవరన్నా ఉన్నారా అంటే కాంచి కామకోటి పీఠాధిపతులు. ఒకసారి మరొక ఆయన బంగారు తీసుకువచ్చి స్వాముల వారికి సమర్పించారు. బంగారైనా తీసుకుంటారు కదా, బంగారు పంచభూతాల కన్నా మించినటువంటిది అది. ఈయన డబ్బు అయితే ముట్టరు, బంగారు తీసుకోవచ్చు కదా అని ఆయన ముందర పెడితే ఆ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ, చాలా మంచిది, సువర్ణం తీసుకొచ్చారు, మీరు ఒక పని చేయండి అన్న. ఏమి అంటే, నేను ఒక రుద్రాక్ష మాల ఇస్తున్నాను, దానికి కూడా బంగారు చుట్టించి తర్వాత మిగతా బంగారునంతా కూడా తంజావూరులో బృహదేశ్వరాలయాన్ని కట్టించినటువంటి రాజరాజ చోళుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విగ్రహం ఉంది అక్కడ, దాని కిరీటాన్ని చేసి ఆయన సమర్పించండి అన్నాడు. స్వాముల వారితో, స్వామి ఎందుకు అని అన్నాడు. శివాలయాలను బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి మహారాజు ఆయన. ధర్మంగా ఈ యొక్క దేవాలయాన్ని కట్టాడు, బృహదేశ్వరాలయాన్ని కట్టాడు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన భగవంతుని కోసం ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి మహారాజును నీవు కిరీటం చేసి సమర్పిస్తే నిజంగా ఆయనకు మనం కృతజ్ఞత సమర్పించినట్టుంటుంది అని చెప్పారు. అంటే వచ్చిన ఆయన చాలా సంతోషపడ్డాడు. మాకు ఇది తోచదు కదా స్వామి, అట్లాంటిది మీరు ఎంత విశాలంగా ఆలోచన చేస్తారు. అప్పుడు స్వాములు వారు అన్నారు, అందరిని మేలు కోరినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడని చెప్పాడు. ఈ విధంగా మహాస్వాముల వారి దగ్గరికి ఎవ్వరు వచ్చినా, వారు ఏమి తీసుకువచ్చినా వారికి పదంతల పుణ్యం వచ్చేటువంటి కార్యక్రమాలను వారి ద్వారా చేయించేవారు. తర్వాత అట్టి మహాపురుషుడు ఈ కాలంలో ఉన్నారా అని ముందు తరాల వారు అడగకూడదు కదా, అందుకే వారి గాథలను మరల మనం గానం చేస్తూ ముందు తరాల వారికి మనం తెలియజేసిన బాధ్యత మనది ఉందని గుర్తించి ఈ యొక్క వాక్పుష్పములన్నిటిని కూడా ఆ మహాపురుషుని యొక్క దివ్య చరణారవిందం నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణి శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.